హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ హెవెన్. మీలో ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది టచ్ చేస్తే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఈరోజు మనం చేయబోయే కర్రీ టమాటో పకోడీ కర్రీ. పకోడీ టమాటా కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ తురుము, శనగపిండి, గరం మసాలా పొడి, టమాటా తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం. ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. శనగపిండిని మరీ జారుగా కాకుండా టైట్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా అయితే మనకి పకోడీలు మెత్తగా వస్తాయి, లేదంటే గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పకోడీలని రెడీ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. హీట్ అయింది. నేను పకోడీలు వేస్తున్నాను. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకుంటే సరిపోతాయి. స్టవ్ వెలిగించుకుని ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆనియన్ తురుము వేసుకోవాలి. ఆనియన్ తురుముకోవడం వల్ల మనకి కర్రీ గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా 2 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. పచ్చివాసన పోయే వరకు వేగించుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎవరు స్పైసీకి తగ్గట్టుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసుకుందాం. ఇంకా మనం ప్యూరీ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది. టమాటో పేస్ట్ బాగా మగ్గింది. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి అన్నీ వేసుకొని బాగా వేగించుకోవాలి. పొడులన్నీ బాగా వేగినాయి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోతే అప్పుడు మన కర్రీ అనేది గ్రేవీ అనేది రెడీ అయినట్టు. గ్రేవీకి సరిపడగా వాటర్ పోసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పడతాయి. కొంచెం వాటర్ వేద్దాం. పకోడీలు ఉడకాలి కదా, గ్రేవీ ఉడికి పకోడీలు వేస్తే ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. కర్రీ బాయిల్ అయ్యే వరకు కొంచెం మూత పెట్టుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, కూర రెడీ అయిందేమో. మూత తీసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే బాయిలింగ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పకోడీలు వేసుకుని కాసేపు ఉడకనిద్దాం. 2 మినిట్స్ అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ వెయిట్ చేసి చూద్దాం. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిందేమో. ఒకసారి మూత తీసి చూద్దాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా దింపుకుంటే మనకి కొంచెం గ్రేవీ చల్లారేసరికి థిక్ అయిపోతుంది అన్నమాట. అయినా కర్రీ ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా అవుతుందో నాకు చెప్పండి.